Hello everyone, welcome back to our channel ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించి మీ రిజల్ట్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసింది. అదేవిధంగా మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో మీరు చూసుకొని ఉంటారు కదా. మరి మీ యొక్క వచ్చినటువంటి ర్యాంక్కి ఏ కలర్ సీటు వస్తుంది, ఏ బ్రాంచ్ సీటు వస్తుంది, మీకు సీటు వచ్చినట్టయితే కాలేజ్ ఎంత ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అయితే వీడియో చూడబోతా ఉన్నాం. స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ చూడండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎస్ గైస్, మనం చూసుకున్నట్లయితే ఏపీ ఈఏపీ సెట్ 2023 ఎంపీ స్ట్రీమ్ యొక్క లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మన దగ్గర ఉండడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ మీకు చూపించిన తర్వాత మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి 2023 యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్, అదేవిధంగా మీ ర్యాంక్ ఏ కలర్ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ సీట్ వస్తుందో కంప్లీట్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ చూడండి. ఈ యొక్క మీకు డెమో చూపించినాక చూపిస్తాను. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకునేది ఇక్కడ పీడిఎఫ్లో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి లాస్ట్ 2022 సంబంధించిన పీడిఎఫ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి ఇక్కడ కాలేజీ ఇన్స్టిట్యూట్ కోడ్ ఉందన్నమాట. చూడండి, అదే వెబ్ ఆప్షన్ కోడ్ అనమాట మనకి ఇవ్వడానికి కూడా. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంది ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అదేవిధంగా ఈ టైప్ వచ్చేసి ప్రైవేటు, అదేవిధంగా మనకు ప్లస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు కో ఎడ్యుకేషన్ అని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అఫ్టర్ టు జేఎన్టీయూకి యూనివర్సిటీకి ఎస్టాబ్లిష్ ఇయర్ కూడా మనకి ఇక్కడ 2008 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు బ్రాంచ్ కోడ్ చూసుకుంటే ఇక్కడ సిఐవి అనమాట, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచ్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓసీ బాయ్స్ కి ఇక్కడ వచ్చేసి 1,43,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ అయితే రావడం జరిగింది సివిల్ డిపార్ట్మెంట్ లో. అదేవిధంగా గర్ల్స్ కి ఇక్కడ సేమ్ ర్యాంక్ అనమాట. అదేవిధంగా ఎస్సీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 1,70,000 ఎబో ఉన్నటువంటి స్టూడెంట్ కూడా సీట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ 14,000, అదేవిధంగా ఎస్టీ గర్ల్స్ వచ్చేసి 14,000. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బాయ్స్ ఉంది, గర్ల్స్ ఉంది, మీరైతే చూడండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బీసీఏ చూసుకున్నట్లయితే ఇక్కడ 14,000 సేమ్ ర్యాంక్ అనమాట. బీసీబీ కావచ్చు, బీసీ కావచ్చు, బీసీడీ కావచ్చు, సేమ్ ర్యాంక్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితే అంత ర్యాంక్ ఉన్నటువంటి లాస్ట్ ర్యాంక్స్ అనమాట ఇవి. ఆ ర్యాంక్స్ ఉన్నటువంటి వారికి అయితే ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు సీట్ అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఇక్కడ 1,58,000 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాలేజ్ ఫీ ఎంత ఉంటుందని చూడండి. ఇక్కడ 35,000 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది మీకు ఆ కాలేజ్ సీట్ వచ్చినట్టయితే. ఆ కాలేజ్ మీకు సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఈసీఈ కావచ్చు, ట్రిబుల్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, మీకు ఏ బ్రాంచ్లో మీకు సీటు వచ్చినా ఒక కాలేజ్లో అంతే ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది మీకు సీటు వచ్చినట్లయితే. మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సిఎస్సికి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 1,30,000, 32,000 ఎబో, అదేవిధంగా 1,70,000 ఇది చూసుకోండి. ఇక్కడ మనకు 50,000, 60,000 సేమ్ ర్యాంక్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ అయితే రావడం జరుగుతుంది, సేమ్ కాలేజ్ ఫీజు అనమాట. ఓకే, అదేవిధంగా మీకు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. ఇక్కడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది పెద్దాపురం అన్నమాట. ఇక్కడ వచ్చేసి జేఎన్టీయూకే 2008 అనమాట. సివిల్లో వచ్చేసి చూసుకున్నట్లయితే 81,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా 1 lakh ఎబో ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు చెక్అవుట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క కాలేజ్ ఫీజు ఎంత ఉంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 38,000 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది మనకి ఇక్కడ ఏదైతే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది కదా పెద్దాపురంలో ఉన్నటువంటి కాలేజ్కి. అదేవిధంగా ఇక్కడ మనకు సిఎస్సి డిపార్ట్మెంట్ కావాలనుకుని చూడండి, ఇక్కడ మనకి ఎంత 31,000 ర్యాంక్ ఎబో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇక్కడ ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఇక్కడ 1 lakh ఎబో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బీసీ కావచ్చు, బీసీ వారికి 70,000, అదేవిధంగా బీసీఏ బీసీబీ చూసుకున్నది ఇక్కడ 60,000, 70,000, అదేవిధంగా 31,000. అదేవిధంగా ఇట్లా మనకి ఇక్కడ ఓసీడబ్ల్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది 26,000, 34,000. అదేవిధంగా ఈ విధంగా ర్యాంక్ వచ్చిన వారికి అయితే సీట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ అండ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్, దానికి సంబంధించిన కంప్లీట్ లిస్ట్ అయితే ఉండడం జరిగింది. చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ సంబంధించిన ఈ పీడిఎఫ్లో ఉండడం జరిగింది. కాకపోతే మనకి ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మనకి వీడియో అయితే ఒక 5 hours 10 hours అయితే లెంత్ అవుతుంది. కాబట్టి మీకు ముందు చెప్పినట్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి వెబ్సైట్ నుంచి మీకు వచ్చిన ర్యాంక్ ఏ కలర్ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ సీట్ వస్తుందో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఎస్ గైస్, మనం చూసుకున్నట్టయితే ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ మనం ఏదైతే మనకు ఫామ్స్ అని కనిపిస్తా ఉందో ఇందులో వచ్చేసి ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ మనకు కాలేజ్ నేమ్స్ ఉన్నాయి, అదేవిధంగా కోర్స్ నేమ్స్ ఉన్నాయి అనమాట. మీకు ఏదైతే ఇష్టమైతే కాలేజ్ ఉంటుంది కదా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీకు ఏం నచ్చిన కాలేజ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేసి ఏదైతే ఇక్కడ ఉన్నది కదా ఇక్కడ ఇంటర్నేషనల్ ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా
మీరు బీటెక్లో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ చేయాలనుకుంటున్నారా, త్రిబుల్ ఈ చేయాలనుకుంటున్నారా, ఏమైనా ఇక్కడ అన్ని కోర్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఏ కోర్స్ ఇష్టం ఉంటుందో బీటెక్లో చేయడానికి ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకొని, నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నానో, సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రాగానే మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్లో స్టూడెంట్స్కి 2023లో ఏ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు ఎంత ర్యాంక్ ఉంటుంటే సిఎస్ డిపార్ట్మెంట్లో సీటు వచ్చింది. కేటగిరీస్గా ఓసీ, బీసీ, ఎస్సీ కంప్లీట్ చూద్దాం. వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 56,000, అదేవిధంగా 322 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. ఇక్కడ బీసీడీ ఫీమేల్ క్యాండిడేట్ అన్నమాట ఇక్కడ వచ్చేసి ఫేజ్ 2లో. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ర్యాంక్స్ అయితే అన్ని విజిబుల్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు. ఇక్కడ ఓసీ కేటగిరీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 74,725 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా సీట్ రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ అన్ని కలిసి మంచిగా ఉన్నాయి. ఇక్కడ మనకు ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంత సీట్లు ఉన్నాయి మనకు కంప్లీట్గా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మీకు ఈ ఒకే కాలేజ్ అని కాదు, మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్ని కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలేజ్కి మనం వెళ్ళవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో సేమ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాను. లేదంటే మీరు మెకానికల్ చేయకుండా మెకానికల్ మీరు ఏ బ్రాంచ్ చెక్ చేసుకున్న ఆ బ్రాంచ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇక్కడ ఈ విధంగా వస్తూ ఉంటాయి. జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయగానే డీటెయిల్స్ వస్తాయి. ర్యాంక్స్ ఎంత ఉన్నాయి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉన్నాయి, మరి ఓసీ వారికి, బీసీ వారికి కంప్లీట్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ కూడా మనకి ఈ విధంగానే వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చూసినటువంటి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, డైరెక్ట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు సేమ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే ఇక్కడ మీకు ఏదైతే ఇష్టమైన కాలేజ్ నేమ్ ఇవ్వండి. అదేవిధంగా మీకు ఇష్టమైన కోర్స్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ర్యాంక్స్ ఉంటాయి. అదేవిధంగా వారి నేమ్స్ ఉంటాయి అనుకోగానే ఇక్కడ వచ్చేసి క్యాష్ ఉంటుంది అనమాట. ఓకే, మీరు చెక్ చేసుకుని మీ క్యాస్ట్ ఏంది, మరి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఒక బుక్ పెన్ తీసుకొని మీరు నోట్అవుట్ చేసుకొని మనకు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. మీరు ఏ కాల్లో వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకున్నారు అని. ఓకే గైస్, మనం చూసుకుంటే మనం నెక్స్ట్ అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. కౌన్సిలింగ్ ప్రాసెస్ కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అవి, అదేవిధంగా మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి, మన కౌన్సిలింగ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతా ఉన్నాం. అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి కూడా ప్రతి ఒక్కరైతే ముందుగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే ప్రతి ఒక్కటి చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు అయితే వస్తూ ఉంటాయి. ఏపీ సెట్ 2024 సంబంధించినటువంటి ఎంపీ స్ట్రీమ్ కావచ్చు, బైపీ స్ట్రీమ్ కావచ్చు, అదేవిధంగా సిఎస్సి వర్సెస్ ఈసీ, అదేవిధంగా ఈసీ వర్సెస్ మెకానికల్ కోర్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మనకు ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది, అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మంచి వీడియోస్ అయితే మన ఛానల్ తరపు నుంచి వస్తూ ఉంటాయి. అదేవిధంగా స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా అప్కమింగ్లో వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క రిజల్ట్స్ వచ్చాయి కదా, మీకు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మరి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, మరి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, స్టెప్ బై స్టెప్ అయితే ఈ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాం. అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి ప్రతి ఒక్కరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే మంచిగా మీకైతే ఈ విధంగానే కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ అయితే వెంటనే మన ఛానల్ నేమ్ వారికి షేర్ చేయండి, మన వీడియో కూడా షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. మన ఛానల్ తరపు నుంచి మీరు ఎంతో కొంత అయితే బెనిఫిట్ అయితే అవుతూ ఉంటారు. బైపీ స్ట్రీమ్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్టీ మరి ఏ విధంగా ఉంటాయని కూడా కంప్లీట్గా మన ఛానల్ నుంచి అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎంపీ స్ట్రీమ్ కావచ్చు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.